ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, జీవం కలిగిన మా దేవా, మీకు వందనాలయ్యా. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గతించినటువంటి రాత్రి కాలమంతను కూడా మీ రక్షణ మాకు దయచేసినందుకు వందనాలు. అవును ప్రభువా, రాత్రి యందు ఏ సమస్య రాకుండా మా గృహాల చుట్టూ మీ కంచె ఏర్పరిచారు. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరిచారు నాయన. అయా, ఈ నూతన దినములో, ఈ లోక యాత్రలో మా అందరినీ కూడా మీరు సజీవులుగా ప్రవేశపెట్టినందుకు, మీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్. భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచుము అని లూకా సువార్త 8వ అధ్యాయము 50వ వచనంలో మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, ఏ బిడ్డ అయితే మరి భయముతో ఉన్నారో, దేని నిమిత్తం, ఎవరి నిమిత్తం, ఎటువంటి పరిస్థితి నిమిత్తం ఈరోజు వారు భయము కలిగి ఉన్నారో మీరు మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు అంటున్నారు తండ్రి. అవునయ్యా, అటువంటి హృదయం దయచేయండి. భయము అనే స్థలంలో నమ్మికను మేము కలిగి ఉంటూ, విశ్వాసముతో ఈ రోజున ధైర్యము కలిగి ముందుకు సాగే కృప చూపించండి. బిడ్డల హృదయంలో ఆవరించి ఉన్న ఆ కలవరమును, ఆ యొక్క భయమును యేసునామమున తొలగించండి ప్రభువా. బిడ్డలు మరి నమ్మికతో ఉంటూ వారు అనుకుంటున్న కార్యాలు వారి జీవితంలో చూచుటకు ఈరోజు వారి కనులను తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. అనేక మంది ప్రభువా ఈ ఉదయాన్నే ఈ ప్రార్థనలో విశ్వాసముతో ఏకీభవిస్తున్నారు. విశ్వసించిన ప్రకారం వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. అద్భుతాలు జరిగించండి. వారు అనుకుంటున్న కార్యాలు, వారి ప్రణాళికలు అన్నీ కూడా సఫలపరచండి నాయన. అయా, ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. ప్రతి మార్గాన్ని మీకు అప్పగిస్తున్నాము. ప్రతి వాహనమును మీకు అప్పగిస్తున్నాము. సురక్షితముగా మా ప్రయాణాలు కొనసాగించబడుటకు కృప చూపించండి. మార్గము మధ్యలో అపాయము, ప్రమాదము, ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరే మాకు తోడై ఉండి నడిపించండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మా మాటలు, మా ప్రవర్తన, మేము చేస్తున్న పనులు అన్నీ కూడా మీ నామానికి మహిమ తెచ్చుటకు సహాయం దయచేయండి. ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు కలిగి లేకుండా సమాధానంతో జీవించే కృప చూపించండి. మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థముగా ఉపయోగించకుండా అయా మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభువా. అదే రీతిన డెలివరీస్ విషయంలో, ఆపరేషన్స్, చెకప్స్, రిపోర్ట్స్ విషయంలో కృప చూపించండి. అన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండే సహాయము దయచేయండి ప్రభువా. నాయనా, ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, అటెండ్ అవ్వబోతూ ఉండగా నాయన కృపా సహాయం దయచేయండి. తగిన జ్ఞాపక శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. టెన్షన్ లేకుండా జవాబు చేయగలిగే సామర్థ్యమును బిడ్డలకు దయచేయండి ప్రభువా. అయా, ఎవరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఈరోజు మంచి ఆరోగ్యం దయచేయండి. ఆర్థిక కష్టాలు లేకుండా ఈరోజంతా వారిని మీరు పోషించండి. ఆకలి బాధతో ఎవరు ఉండకుండా కావలసిన భోజనమును సంతృప్తితో వారిని నింపండి ప్రభువా. అదే రీతిన పనులను దీవించండి, ప్రయత్నాలను ఆశీర్వదించండి. చేస్తున్న ప్రతి పనిలో ప్రతి బిడ్డను నూరంతలుగా ఫలింపజేయండి తండ్రి. అయా, అదే రీతిన ఈ రోజున ఆగిపోయి ఉన్న పనుల విషయంలో కూడా సహాయము దయచేసి ప్రతి పని కూడా నూతన పరచబడుటకు కృప చూపించండి. క్రొత్తగా ఈరోజే పనులు ప్రారంభిస్తూ ఉన్నారు, వారిని, వారి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఎస్ లార్డ్. గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో, గృహిణీలు, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, వారందరికీ కూడా మీ రక్షణ దయచేయండి. ఏ సమస్య వారి గృహము దరికి రాకుండా కాపాడమని అడుగుతున్నాం. లోకమాయలు ఎవరు పడిపోకుండా, ఆకర్షింపబడకుండా, పాపానికి బానిసలు కాకుండా ప్రతి ఒక్కరు కూడా వాక్య జ్ఞానము కలిగి అనేకులకు ఆశీర్వాదకరంగా, మీ నామానికి మహిమకరముగా
ఈ రోజంతను జీవించే కృప చూపించుమని. అయా మీ సహాయం బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించారు. వారి బర్త్డేలను, వారి యానివర్సరీలను అన్నిటినీ కూడా దీవించండి ప్రభువా. సంవత్సరమును దయాకిరీటం దయచేయండి తండ్రి. అయా మేము కూడా మాకు తెలిసిన కొన్ని మాటలను కొందరికైనా ప్రకటిస్తూ రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులయ్యే ధన్యత దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.